God bless you all. Welcome to my friendly maths channel. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఫైండ్ ద మిస్సింగ్ నంబర్ ఆర్ మిస్సింగ్ లెటర్ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయగలం. ఇటువంటి టైప్ క్వశ్చన్స్ కూడా మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. చూడండి, ఈ మిస్సింగ్ నంబర్ ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకు కొన్ని కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా పెట్టుకోండి. మీరు మీ మెంటల్ మ్యాథ్స్ అంటే క్యాలిక్యులేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అవి మీవి థరోగా ఉండాలి. సెకండ్ ఏంటంటే స్క్వేర్స్, 4 స్క్వేర్ 1 to 25 దాకా స్క్వేర్స్, కనీసం 25 దాకా స్క్వేర్స్ మీరు పర్ఫెక్ట్ పెట్టుకోండి. క్యూబ్స్ 1 క్యూబ్ టు 25 క్యూబ్ దాకా కూడా మీరు పర్ఫెక్ట్ పెట్టుకోండి. ఇవి డైలీ కొంచెం డ్రిల్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా మీరు లెర్న్ చేసుకోగలుగుతారు. ఓకే, ఒక్కొక్కసారి ఇక్కడ చూసుకోవాలి. 16 అయితే పర్ఫెక్ట్ స్క్వేర్, కానీ 8 అయితే క్యూబ్లోకి వస్తుంది. కాబట్టి మనకి ఈ క్వశ్చన్లో, పర్టికులర్ క్వశ్చన్లో స్క్వేర్ ఆర్ క్యూబ్ కాన్సెప్ట్ లేదు. అది మీరు ఇక్కడ డిసైడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇది స్క్వేర్ ఉంది, ఇది కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కానీ ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. ఇలా తెలిసిపోవాలి మీకు ఆ నెంబర్స్ చూస్తే. సో మనకి ఇంకో లాజిక్ చూసుకోవాలి. మనం ఇంకిప్పుడు ఎడిషన్, సబ్ట్రాక్షన్లోకి రావాలి. ఇప్పుడు ఏంటవుతుంది, ఇది అన్నిటికన్నా పెద్ద నెంబర్ కాదు, అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఇక్కడుంది ఇందులో. అలాగే కానీ ఇందులో ఆ ప్యాటర్న్ కూడా లేదు. అంటే పెద్ద నంబర్ ఇక్కడ, ఇది పెద్ద నంబర్ ఉంది కానీ ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో మనకు తెలీదు. కానీ మనం ఇవన్నీ కలిపితే దీంతో ఏదైనా చేస్తే ఇక్కడ ఈ నెంబర్ వస్తుందా, అలా కూడా ఏం లేదు. సో మనం ఫస్ట్ ఏం చూసుకోవాలంటే 8 ఎలా వస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ చూడండి 4 + 11 ఈ హారిజంటల్గా ఇచ్చినవి యాడ్ చేసేస్తే 4 + 11 15 అవుతుంది. తర్వాత 5 + 2 7 అవుతుంది. 15 - 7 చేస్తే మనకి 15లోంచి 7 పోతే మనకి 8 మిగులుతుంది. ఓకే, ఆ 8ని మధ్యలో రాశారు. ఓకే, ఈ రెండింటిని ప్లస్ చేసాం, ఈ రెండింటిని కూడా ప్లస్ చేసాం. ఈ సమ్లోంచి 4 + 11 సమ్లోంచి 5 - 2 సమ్ని మనం మైనస్ చేసాం అన్నమాట. ఇది ఈ లాజిక్. ఇక్కడ కూడా చూద్దాం అది అప్లికేబుల్ అవుతుందా లేదా అన్నది. అప్లికేబుల్ అవుతేనే మనం ఇందులో అది అప్లై చేయగలుగుతాం. ఇప్పుడు 20 + 10 30 అండ్ 8 + 6 14. ఓకే, 30లోంచి 14 పోతే 10 - 4 6, 2 - 1 1 16. ఎస్, ఆ లాజిక్ మంది అప్లికేబుల్ అయిపోయింది ఇక్కడ. అంటే ఏంటి, ఈ రెండు నంబర్లని మనం ప్లస్ చేస్తాం. 15 + 8 చేస్తే ఎంత వస్తుంది మనకి, 15 + 8 = 23 వస్తుంది. 3 + 6 = 9 వస్తుంది. ఓకే, తర్వాత 23లోంచి 9 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 14 వస్తుంది. సో ఇందులో ఆప్షన్ డి 14 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి 14 వస్తుంది. ఓకే, ఇది కరెక్ట్ ఆప్షన్. ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు క్లియర్ అయింది. సో ఇలా మీరు ఇటువంటి టైప్ క్వశ్చన్స్ చేసుకోవడం కోసం క్విక్గా మీ క్యాలిక్యులేషన్స్ క్విక్గా ఎంత ఫాస్ట్గా, ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మీరంత త్వరగా, అంత కరెక్ట్గా ఇటువంటి సమ్స్ చేయగలరు. ఓకే, ఇవేం కష్టమైన మీకు అస్సలు కాదు, ఓన్లీ ప్రాక్టీస్. మీకు ఇటువంటి టైప్ క్వశ్చన్స్లో ఓన్లీ ప్రాక్టీస్ కావాలి. అలాగే ఈ ఆల్ఫాబెట్ ప్లస్ నంబర్స్ రెండు కలిపి ఇస్తాడు, అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ ఉండాలి. ఆల్ఫాబెట్ 1 to 26. ఓకే, ఇలాగ మీరు సెట్ ఆఫ్ 5 ఇక్కడ నేను రాసినట్టు కూడా మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క 5 అయినా కనీసం లెర్న్ చేసేసుకుంటే మీకు 5 రోజుల్లో మొత్తం ఆల్ఫాబెట్ లెర్న్ అయిపోతుంది విత్ నంబర్స్. ఏ నంబరింగ్లో ఏ ఆల్ఫాబెట్ వస్తుంది అన్నది క్లియర్ అవుతేనే కానీ ఈ క్వశ్చన్ చేయలేరు మీరు ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు చూడండి, నేను మీ కంఫర్ట్ జోన్ కోసం అని ఇక్కడ రాసాను, కానీ ఎగ్జామ్లో మీరు ఇవన్నీ ఇలా రాసుకుంటూ కూర్చుంటే మీకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది. కానీ ఒకవేళ పర్ఫెక్ట్ రాకపోయి మీకు పర్ఫెక్ట్గా కావాలి, ఇది నేను కరెక్ట్ చేయగలను అన్నప్పుడు మీరు ఇలా చేసుకోవచ్చు, తప్పనిసరిగా చేసుకోవచ్చు. లేదంటే ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, ఈ నంబర్ 5, జే నంబర్ 10, ఓ 15, టీ 20, వై 25 ఇలా గుర్తుపెట్టేసుకున్నా మీకు ఈ ఆర్డర్లో మీకు త్వరగా గుర్తొస్తుంది. ఓకేనా, లెట్స్ సీ ఇది ఎలా చేద్దాం. ఇప్పుడు జే నంబరింగ్ ఎంతలో వస్తుంది, 10లో వస్తుంది. ఇది 10, ఈ ఎంత 5. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చాడు, 15 ఇచ్చాడు. అంటే సింప్లీ 10 + 5 చేసేసాడు 15. ఈ లాజిక్ ఇక్కడ అప్లికేబుల్గా కాదా చూసుకుందాం. జే ఎంతలో ఉంది, జే మనకి 10లో ఉంది. ఓకేనా, ఇప్పుడు ఓ అయితే మనకి 15, ఓ ముందర ఎన్ వస్తుంది, ఎన్ కాబట్టి 14 కరెక్ట్. 10 + 14 = 24. ఏం చేయలేదు, సింప్లీ
ఈ వీటి నంబర్స్ ఏ నంబరింగ్ ఆల్ఫాబెట్ అని చూసాడు, ఆ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ రాసాడు. అంతే, ఎంత సింపుల్గా ఉంది చూడండి. చూడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ మనకి 5, ఓకే. ఇది ఓ మనకి 15, ఓ కన్నా ఎల్ ఎంతలో వస్తుంది, 2 తర్వాత వస్తుంది అంటే ఇది 12, 3 మైనస్ చేసేయాలి, ఓకేనా. ఇది 12. సో ఇదంతా 5 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 17 ఇక్కడ రాశారు. ఇప్పుడు అలాగే ఇక్కడ మనకు కావాలి. ఇక్కడ చూడండి 29 రావాలి మనకి. సి తోటి, సి మనకి థర్డ్ ఆల్ఫాబెట్. థర్డ్లో ఎంత యాడ్ చేస్తే మనకి 29 వస్తుంది అంటే 3 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 29 కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 29. ఈ 3ని ఇట్ చేస్తే అది -3 అయిపోతుంది. 29 - 3 ఈజ్ ఈక్వల్ టు 26. సో ఇక్కడ మనకి 26th ఆల్ఫాబెట్ కావాలి. 26th ఆల్ఫాబెట్ అంటే ఏంటి, జెడ్ కదా. ఇది 25, జెడ్ ఈజ్ ద లాస్ట్ ఆల్ఫాబెట్. A to 26 ఆల్ఫాబెట్లో జెడ్ లాస్ట్. సో ఇక్కడ మనకు ఆప్షన్ జెడ్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఈ క్వశ్చన్స్ మీరు ఎంజాయ్ చేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దీన్ని ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దాకా తప్పనిసరిగా దీన్ని షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్.